హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము ఒక పార్కుని పరిచయం చేయబోతున్నాను మీకు. అదే రుద్ర పార్క్ అండి. శ్రీశైలంలో ఉంటుంది ఇది. అండ్ ఎక్కడ అనే ప్లేస్ ఎక్కడ అంటే శివాజీ గోపురం ఐడియా ఉంటుంది కదండి. శివాజీ గోపురం ఆపోజిట్లో మనకి ఈ రుద్ర పార్క్ అనేది ఉంటుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అంటే ఇంతకుముందు ఇలా లేదు, గ్రీనరీగా అంటే కొంచెం వర్క్ జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే కొంచెం వర్క్ జరుగుతుంది. కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ కొంచెం బాగా ఉండడం వల్ల చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది పార్క్ అయితే. సరదాగా మా పిల్లల్ని వీకెండ్స్లో కానీ అలా తీసుకొస్తుంటాం మేము ఇక్కడికి శ్రీశైలంకి. అంటే మా ఊరు శ్రీశైలంకి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేమైతే పిల్లల్ని అలా అంటే టైం పాస్‌లా అవుతుంది. పిల్లలకి కొంచెం బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. ఎప్పుడు స్కూల్లో, ఇంట్లో ఇలా ఉండొద్దు పిల్లలనేసి తీసుకెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా ఏంటంటే ఏదైనా ఇంట్లో బర్త్డేస్ ఉన్నాయి అనంటే మేము ఫోటోషూట్‌కి ఈ పార్క్‌కే వస్తాము. పిల్లలకైతే మంచిగా ఉంటుందండి ఆడుకోవడానికి. మనం ఒక చోట కూర్చొని పిల్లల్ని కాసేపు ఫ్రీగా వదిలేయొచ్చు. ఎందుకంటే జారుడు బల్లలు, ఇంకా ఉయ్యాలలు ఊగడానికి చాలా బాగుంటుంది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్‌కి. వీకెండ్ వస్తే మా పిల్లలు రుద్ర పార్క్ వెళ్దాము అనేసి అడుగుతూ ఉంటారు. సో ఒక 1 వీక్ కాకపోయినా ఇంకో వీక్ అయినా వాళ్ళని ఖచ్చితంగా అయితే తీసుకెళ్తాం మేము రుద్ర పార్క్‌కి. బాగా అంటే అక్కడ ఎవరైనా ఇప్పుడు దర్శనం కోసం అనేసి వస్తూ ఉంటారు కదండీ. వాళ్ళు కూడా రూమ్‌లో ఎక్కువసేపు ఉండలేము, రెస్ట్ తీసుకోలేము ఎక్కువ అనుకునే వాళ్ళు కూడా సరదాగా అలా రుద్ర పార్క్‌కెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి అదే డ్యామ్ ఉంటుంది కదండీ. ఆ డ్యామ్ కూడా మనకి బాగా కనిపిస్తుంది. డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికొస్తే. సో మీరు కూడా ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు ఈ పార్క్‌ని విజిట్ చేయండి. మా పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటే మీకోసం ఒకసారి పార్క్ మొత్తం చూపిద్దామని నేను ఇలా పక్కకొచ్చేసానండి. చాలా అంటే చాలా గ్రీనరీగా ఇదిగోండి మనకి డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని కొన్ని చెట్లు ఇలా బాగుంటాయి. నెక్స్ట్ స్లైడ్ అయిపోయింది. ఇంకా ఉయ్యాల దగ్గరికి వచ్చేసారు. మా చిన్నదైతే వచ్చేసింది ఆల్రెడీ. ఉయ్యాల ఊగాలనేసి దానికి బాగా ఉయ్యాలంటే ఇష్టం అండి. సో అందుకు పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఈ అబ్బాయేమో ఇక్కడ రెడ్ రెడ్ షర్ట్ వేసుకున్నాడు. తను మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఫ్రెండ్. సో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి చూపిద్దాము అన్ని ప్లేసెస్ అన్నట్లు మేము వాళ్ళని తీసుకొని వచ్చాము ఇక్కడికి. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో మా అమ్మాయి గ్లోబ్ లాగా ఉందండి, ఒకటి స్టార్ గ్లోబ్ లాగా. ఇది ఎక్కడానికి మా అమ్మాయి ట్రై చేస్తూ ఉంది. తనకి
ఎక్కాలి ఎక్కాలి అన్న ఆనందంతో ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది. ఎక్కడ పట్టుకోవాలి, ఎలా ఎక్కాలి అనేసి అడుగుతూ ఉంది. సో తను ఏదో ట్రై చేస్తుంది పాపం అలా ఎక్కడానికి. మొత్తానికైతే వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని ఎక్కేసింది. కొద్దిగా పర్లేదండి, బాగానే ట్రై చేసింది అనుకున్నా నేను. ఎక్కలేదు అసలు, కింద పడిపోద్దేమో పాపం అనేసి అనుకున్నాను. ట్రై చేసింది, బాగానే ఎక్కింది. తను ఎక్కుతుంది అనేసి మధ్యలో మళ్ళీ వాళ్ళ చెల్లెలు కూడా వచ్చేసింది. జాన్వి, తన్వి వీళ్ళ నేమ్స్. ఇదిగోండి వచ్చింది తన్వి. తను కూడా ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది పాపం. కొద్ది దూరం ఎక్కేసి ఎట్లా ఎక్కాలి నానా అనేసి అడుగుతుంది తను. మా బుడ్డోడు కూడా వచ్చాడండి దాన్ని ఎక్కడానికి. ఏదో నేను సాధించాలి దీన్ని ఎక్కి అన్నట్టు వచ్చేసాడు. పాపం అవ్వక వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీ వచ్చి పాపం తనకి హెల్ప్ చేసి కంప్లీట్ చేయించాడు. మొత్తానికి తను సాటిస్ఫై అయ్యింది. నేను ఎక్కేసాను నానా అనేసి చెప్తూ ఉంది తను. హ్యాపీగా ఫీల్ అయ్యారండి. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకోవచ్చు ఇక్కడ, మంచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఏంటంటే ఈ జారుడు బల్ల, ఉయ్యాల ఇవి ఒక్కటే ఉంటాయి. మరి ఎక్కువ ఆడుకోవడానికి అయితే ఏమి ఉండవు. ఇంకా వీళ్ళకి ఇవే బాగా ఇష్టం కదండి. సో మా అబ్బాయి అయితే ఇంకా ఇక్కడ జారుడు బల్ల ఎక్కాలి అనేసి ట్రై చేస్తూ ఎక్కుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చారు మా ఫ్రెండ్స్ అని చెప్పారు కదండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మంచిగా హ్యాపీగా. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అంటే మంచి ప్లేస్ చూపించారు మాకు. అక్కడ రూమ్లో ఉన్న మాకు బోర్ కొట్టేది, ఇక్కడైతే మంచిగా అనిపించింది, టైం పాస్ అయ్యింది అనేసి అన్నారు. అంటే సిటీలో ఎక్కువ ఇట్లా వెళ్ళాలన్నా త్వరగా వెళ్ళలేము కదండి. సో వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఫైనల్గా ఏంటంటే బ్యాక్ సైడ్ వ్యూ అనేది ఈ పార్కులో నుండి కనిపిస్తూ ఉంటుంది చిన్నగా డ్యామ్ది. ఇదిగోండి ఇలా ఏదో కొంచెం కనిపిస్తుంది కదా అనేసి నేను అలా తీసాను, చూపిద్దాము అన్నట్లుగా. సో పార్క్ మొత్తం అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.